ఇందిరమ్మ ఇళ్ళు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల లెక్కన ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లకు తగ్గకుండా రాష్ట్రంలో 4,50,000 ఇళ్లకి 22,500 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లని శాంక్షన్ చేసింది. అట్లాగే మహాలక్ష్మి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయటం కోసం దాదాపు 188 కోట్ల సారి ఈ రాష్ట్రంలో మహిళలు ప్రయాణం చేస్తే వాళ్ళందరూ కలిపి దాదాపు 4,500 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. గృహజ్యోతి మిత్రులారా ఆలోచన చేయండి. ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు దాదాపు ప్రతి గ్రామంలో 80% ప్రజానికం 200 యూనిట్ల ఉచిత కరెంటుని అనుభవిస్తూ దాదాపు 51 లక్షల కుటుంబాలకి ఈరోజు ఉచితంగా 200 యూనిట్లు పవర్ ఇస్తూ వాళ్ళ కోసం 2,110 కోట్ల రూపాయలు ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకి నిధులు చెల్లించింది. ఎల్పిజి సిలిండర్ పేదవాళ్ళకి 500 రూపాయలకే ఎల్పిజి సిలిండర్ ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ అధికారంలో ఇస్తామని హామీ మేరకు ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 641 కోట్ల రూపాయల్ని ఎల్పిజి సిలిండర్ 500కే ఇచ్చేటట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులు చెల్లించి. మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి. పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు అనారోగ్యానికి గురైతే వైద్యం చేపించుకోవడానికి అవకాశం లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 93 లక్షల కుటుంబాలకి ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం. అట్లాగే వడ్డీ లేని రుణాలు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ 20,000 కోట్ల రూపాయల సంవత్సరానికి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ఆలోచన చేయటమే కాదు, ఈ సంవత్సరం 21,000 కోట్ల రూపాయలు దాటాం. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల్ని మహిళలందరికీ వడ్డీ లేని రుణాలను ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని చెప్పి సగౌరవంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా రైస్ సబ్సిడీ సన్న బియ్యం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 93 లక్షల కుటుంబాలు, బహుశా దేశంలో ఎక్కడా లేదు ఇది. రేషన్ కార్డు వాళ్ళందరికీ సన్న బియ్యం ఇచ్చి ఫైన్ రైస్ ఇచ్చి ఈరోజు దాదాపు వడ్లతో కానీ సన్న బియ్యంతో కానీ 13,500 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రంలో పేదలందరికీ సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. వీటితో